చిన్న గిర 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 स्वामी इधर फ्लैश कर दिया सीसी रोड इनाग्रेशन को వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మన గోలి సీనన్న గారికి కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది ఉంది. ఈ రోడ్డు చాలా రోజులు అవుతుంది. దీనికోసం ఎమ్మెల్యే గారికి మన చైర్మన్ గారు శాంక్షన్ చేసి ఇనాగ్రేషన్కి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. 5వ వార్డుకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అట్లాగే మరి కౌన్సిలర్ ఈ వార్డు కౌన్సిలర్ అయిన హరీష్ అన్న గారికి, మరి వైస్ చైర్మన్ గౌరీ శ్రీనివాస్ గారికి, మాజీ ఈ వార్డు ఎక్స్టెండ్ అవుతుంది, ఈ కొత్త ఇంకా ఇండ్లు కట్టుకుంటున్నారు, ఇంకా పెరుగుతుంది. 5వ వార్డు అనేది ఇంకా చాలా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కొత్తగా డ్రైన్లు కానీ రోడ్లు కానీ పెట్టడం చాలా వరకు అవసరం. ఎందుకనంటే కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి. సో అందుకని ఇక్కడ ఇంతవరకు 1,75,00,000 రూపాయలు పెడితే మరి దాంట్లో 1,50,00,000 పనులు అయిపోయినాయి. ఇప్పటికీ ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి చేయాల్సింది. ఎందుకంటే కొత్త ఏరియా కాబట్టి కొత్త అవుతుంది కాబట్టి సో మరి దానికి కూడా ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానో ఉన్నది. సో ఇక్కడ ఈ వార్డుకి సంబంధించిన ఎన్నో రోడ్లు ఎన్నో డ్రైన్లు పెట్టడం జరిగింది. మరి ఇంకా కూడా పెట్టాల్సింది ఉంది కాబట్టి మరి ముందు ఇంకా కూడా చేసుకోవాల్సింది ఉంది, చేసుకుంటాము. మరి అది కాకుండా ఈ రోజు కూడా 5 లక్షలు జనరల్ ఫండ్ నుంచి 5 లక్షలు పెట్టడం జరిగింది. మరి సీసీ ఈ రోడ్ ఏదైతుందో ఈ రోడ్కి సంబంధించింది ఇంకా కూడా చాలా రోడ్లు డ్రైన్లు కూడా చేసుకోవాల్సిందిగా, ఎందుకంటే ఫండ్ జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ఈ రోజు పెట్టడం జరిగింది. ఇంకా చాలా గ్రాంట్ నుంచి వెళ్ళి పెట్టి ఇంకేదైతే వర్కులు బ్యాలెన్స్ ఉన్నాయో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి గత సంవత్సరం నుంచి వెళ్ళి ప్రజాపాలన మనం ఎంతో సక్సెస్గా ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చి ఇప్పటివరకే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఎంతగానో ఆలోచిస్తున్నారు కాబట్టి సో ముందుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నందుకు మరి గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఇంకా కూడా ఎందుకంటే మేము ఉన్నంత కాలంలో ఇంకా కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచన మా అందరికీ ఉంది. మరి అట్లాగే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంకా కూడా కంప్లీట్ చేసేస్తాము. సో ఇట్లాగే మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి సంజయ్ అన్న గారిని హృదయపూర్వక కోరుకుంటూ మరి అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన మరి మాకు ఇక్కడిని ఆహ్వానించిన హరీష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్ హరీష్ గారికి, కార్యక్రమాన్ని పూజా స్కంధాలపై జ్యోతి గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గోల్ శ్రీనివాస్ గారికి, మాజీ చైర్మన్ పెద్దలు శ్రీ గిరినాభూషణ్ గారికి, ఈ ప్రాంత ప్రముఖులు, నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6, 7, 8 పట్టణానికి ఈ పక్కన బైపాస్ రోడ్ కొంటే ఈడుకాడుకు ఉంటాయి. 17, 18 కూడా 2వ వార్డు. ఇవన్నీ కూడా దాదాపు 1వ వార్డు నుంచి అనుకోవచ్చు. ఇవన్నీ కూడా నూతనంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, కొన్ని పాత ప్రాంతాలు. వీటిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవసరం. కానీ పట్టణానికి సరైన మాస్టర్ ప్లాన్ లేక ఈ అన్ని ఏరియాలు కూడా సరిగ్గా రోడ్లు లేవు, డ్రైన్లు లేవు.
ఒక ప్రణాళికాబద్ధంగా ఇళ్ళ నిర్మాణం కూడా జరగాలి. పర్మిషన్లు ఇచ్చినప్పుడు కావచ్చు మున్సిపల్ అధికారులు. సగం వరకు మోతే గ్రామ పంచాయతీలు ఉండే, కొద్దిగంత తిప్పనపేటలు ఉండే, కొద్దిగంత దరూర్లు ఉండే. ఆ తిప్పనపేట మోతే దరూరు అంతా కూడా మనం పట్టణంలో కలిపినాం. ఇప్పటికైనా నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి కోరుతా ఉన్నా, జరిగింది ఇప్పటికైనా కానీ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు పెట్టి ముందర తీసుకుంటారు. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇక ముందరికి పైకి వాళ్ళతో 2 రూమ్లు వేసుకోండి. అది కూడా నేను చెప్పలేను పరిస్థితిని బట్టి. కానీ రోడ్లు పెద్దగా లేకపోతే మోర్లు కట్టే అవకాశం లేదు. ఇదే వార్డులో లేదా 4th వార్డులో నేను చూసాను 9 ఫీట్ల మీద ఉన్నాయి. 9 ఫీట్లు 9 ఫీట్లలో అసలు ఏం పోతుంది? కరెంట్ స్తంభం మోరి కట్టినాక ఆటో తప్ప ఏది పోదు. ఇవాళ రేపు సిమెంట్ తీసుకుపోవాలని ట్రాక్టర్ పోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలి. ఈ ప్రాంతం 4వ వార్డు కావచ్చు, 5వ వార్డు కావచ్చు, అత్యధిక నిధులు ఖర్చు పెట్టిన ప్రాంతాలలో ఈ 4వ వార్డు, 5వ వార్డు. అటు మోతే చెరువు బ్రహ్మాండంగా చేసుకున్నాం, కట్టమంచి చేసినాం. పెద్ద డ్రైను సమస్య ఉండే మొత్తం న్యూఎస్కులు ఎన్నుకుంటే గౌరవ కలెక్టర్ రవినాయక్ గారిని తీసుకుని వచ్చి ఆ డ్రైన్ క్లియర్ చేసి సర్వే చేయించి మనం ఎవరికి కూడా నష్టం కాకుండా పెద్ద నాలా కట్టుకున్నాం. జిమ్ పెట్టినాం, బతుకమ్మ కార్డు చేసుకున్నాం, స్కూల్ మంచిగా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం. నాగబ్రాహ్మణ సంఘ ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా ఆ ప్రాంతంలో సీసీ రోడ్లు వేసుకున్నాం. మరి ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. నేను ఖచ్చితంగా ఈ ప్రాంత నాయకులను, కౌన్సిలర్లను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒకటి చెప్పిన, డబ్బులు అనేవి ప్రజల డబ్బులు ప్రజలకు ఇస్తారు. సో మేమందరం కూడా రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ శాసనసభ్యులు, చైర్మన్ గారు అందరం కూడా అధికారులను సమన్వయం చేసుకొని మా స్థానిక కౌన్సిలర్స్ కూడా సమన్వయం చేసుకొని చేయాలి. మరి ఈ ప్రాంత ప్రజలు కూడా సహకరించాలి. సహకరించినప్పుడే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సరిగ్గా పనిచేయగలుగుతాం. ప్రజాప్రతినిధులమే మేము తప్పు చేసినప్పుడు నిలదీయాల్సిన అవసరం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మనం పద్ధతి ప్రకారం పోవాలి. గతంలో జరిగింది వేరే విషయం. నిజాంపేట శివారులో 10 ఫీట్ల మీద ఉండేది, అప్పుడు కూడా అది దరూరు శివారు 10 ఫీట్ల మీద ఉండేది. ఇప్పుడు మారింది. మార్పుకు అనుగుణంగా మనం మారాలి. కాబట్టి లేకపోతే ముప్పారం చెరువు, మన ముప్పారం చెరువు ఎట్లా ఖరాబ్ అయిందో, చిత్తపూడి చెరువు ఖరాబ్ అయిందో, రేపటి నాడు మోత చెరువు కూడా అదే దుర్గతి పడుతుంది. 9వ వార్డు, 8వ వార్డు, 7వ వార్డు, 6వ వార్డు ప్రజలు ఈ ప్రత్యేకంగా గోవిందపల్లి నుంచి పెడితే అటు దరూరు క్యాంపు దానిక ఏవైతే ఇళ్ల నిర్మాణాలు అవుతున్నాయో తప్పకుండా ఇంకుడు గుంతలు కట్టాలి. డ్రైనేజ్ విషయంలో ఆలోచన చేయాలి. మాస్టర్ ప్లాన్ ఉండాలి. లేఅవుట్లు లేవు. లింగంపేటలో కలిపిన మున్సిపాలిటీ ఈ విషయంలో నేనైతే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. మళ్ళీ పదే కాదు, ఇది మీడియా ముందు చెప్తా ఉన్నా. లేఅవుట్లు పెట్టక పెద్ద కడితే చాలా ఇబ్బంది అవుతుంది. ముందు తరాలకు అన్యాయం చేసిన వాళ్ళైతే ముందు తరంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నా కుటుంబ సభ్యులు, మా కుటుంబ సంజయ్ కుమార్, మా ఇంటి పేరు ఉన్న వాళ్ళు మా అంతర్గామం నుంచి దాదాపుగా నాకు తెలిసి మా కుటుంబ సభ్యులు ఎవరు జయించాల నెక్స్ట్ జనరేషన్ ముందు తరం ఉండే అవకాశం లేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో, అమెరికాలో ఎక్కడెక్కడో సెటిల్ అవుతా ఉన్నారు. ఇక్కడి వాళ్ళు కూడా పోతారు, కానీ ఎక్కువ మంది ఉంటారు. నేను ముందు తరం గురించి ఆలోచించి చెప్తున్న సందర్భంలో దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మేము గెలవడం కాదు, గెలిపించాను. విశ్వాసంతో గెలిపించారు. ఈ వార్డులో కూడా మెజార్టీ ఇచ్చాను. 17వ వార్డు పోయించాం. అక్కడ పట్టణం అంతా కూడా మంచి ఓట్లేసి గెలిపించిన సందర్భంలో నా బాధ్యతగా పనిచేయాలి కాబట్టి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామని చెప్పి నిర్ణయం చేసుకుని నేను నిధులు తీసుకొచ్చాం. మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు తెలవాలి. దాదాపు 10 కోట్ల రూపాయలు పాత బిల్లులు ఉంటే పేమెంట్ చేయించి, రాయకల్లా 3 కోట్ల పేమెంట్ చేయించి, పట్టణాలకు ఇవన్నీ చేయించి డబుల్ బెడ్రూమ్కి 31 కోట్ల రూపాయలు క్లియర్ చేయించి మళ్ళీ 34 కోట్లు తెచ్చాం. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా 60 పోయింది. ఎంతమంది ఉన్నారు డబుల్ బెడ్రూమ్? 100 మంది పైన డబుల్ బెడ్రూమ్లో పోతారు. అంటే 300 మంది పోతారు. 300 మంది కలిసి పోతారు. అక్కడ కూడా 31 కోట్ల రూపాయల పాత బకాయి చెల్లింపజేసి ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ 34 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మంచినీటి వ్యవస్థ కోసం నిన్న కూడా నాకు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో, పెళ్లిలో ఆ కాంట్రాక్టర్ వాళ్ళు కలిసారు. జైత్యాల పట్టణానికి అత్యధిక నిధులు వచ్చాయి, 36 కోట్లు వచ్చింది. వాటిని చిన్న గలీలలో వేసుకోవాలి. అది మనము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నీటి వసతికి కొరత లేకుండా. అదేవిధంగా
జగిత్యాల పట్టణ ప్రజలు డబల్ బెడ్రూమ్ దగ్గర కూడా పోయి అక్కడ ఉన్న ఇందిరా మిల్లు కావచ్చు, తర్వాత కట్టిన డబల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరా మిల్లు కూడా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సేకరించిన స్థలం అప్పుడు ఇల్లు కూడా కట్టిన దాదాపు 300. అందరు కూడా నీటి వసతి వచ్చే విధంగా చూడాలి. ట్యాంకులు సరిపోవంటే మేము మళ్ళీ కూడా కడతామంటున్నారు. అక్కడ నూకపల్లిలో కూడా కట్టించాల్సిన బాధ్యత మనది ఉంటుంది. మొన్న అత్యంత పెద్ద ట్యాంకు కట్టించాం 14 లక్షలు. పాత అప్పుడు 2008లో కట్టినవి ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంది ఒకసారి వెరిఫై చేయాలి కమిషనర్ గారు. కొత్తవి కావాలంటే కూడా కడతామని చెప్పి నిన్న నాకు ఆ గౌరవ కాంట్రాక్టర్ ఒక పెద్ద ఏజెన్సీ చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ కూడా మీకు కోరుతా ఉన్నా. ప్రజలు బాగు చేయాలంటే ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలి. ఖచ్చితంగా అక్కడ నూకపల్లికి 20,000 మంది పోతారు జగిత్యాల నుంచి, అంటే 20% ఖాళీ అవుతుంది. అటువంటి సందర్భంలో ప్రతి వార్డు నుంచి కూడా ప్రతి వార్డుకు మనకు ఉండేది 1800 ఓట్లు. అప్పుడు డివైడ్ చేసి ఇంటికి 3 అంటే 600, వార్డుకు 100 మంది పోతారు, అంటే 300 మంది పోతారు. అంటే ప్రతి వార్డు నుంచి కూడా 15% నుంచి 20% మంది పోతారు. పేదవాళ్ళు ఉన్న దగ్గర ఎక్కువ పోతారు, ధనవంతులున్న ఖాళీలో ఇట్లాంటి ఖాళీలో కొద్దిగా తక్కువ పోతారు. కాబట్టి మినిమం 10% పైన 15% పైన అక్కడికి వెళ్తారు. కాబట్టి వాళ్ళు మన ప్రజలే, మన వాళ్ళే. ఇక్కడ స్థానిక కౌన్సిలర్లో ఓటు వేసి అప్పుడు ఓటు అంటే కొందరు వేస్తారు, కొందరు వేయరు. కానీ ఎమ్మెల్యే అయినాక అందరికీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్ అయినాక అందరికి కౌన్సిలర్, చైర్మన్ అయితే పట్టణం అంతా చైర్మన్. కాబట్టి అన్ని వర్గాల వారికి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు ఇచ్చినాం. 4వ వార్డు 5వ వార్డుకు, అదేవిధంగా ఫస్ట్ సెకండ్ ఈ వార్డులని పరిసరాలనే వాటి 8వ వార్డుకి దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే ఖర్చుపెట్టాం. ముందు కూడా ఇంకెక్కువ నిధులు అవసరం ఉంటాయి. కానీ ప్రజల భాగస్వామ్యం అంటే కొద్దిగా సెట్ బ్యాక్ చేసి కట్టుకోవడం. రెండవది చెత్త ఇంట్లో ఎట్లా శుభ్రం ఉంటుందో ఇంటి ముందర కూడా శుభ్రం ఉంచుకోవాలి. చెత్త తీసి మోర్లు వేయకపోతే, ప్లాస్టిక్ వాడకపోతే ఈ పట్టణం బాగుంటుంది.